దేవుడు ఈ సమస్త సృష్టిని చేసిన తర్వాత ఆ సృష్టిలో ఏం జరుగుతుందో ఆయనకి తెలుసు. ఉన్నటువంటి ప్రతి దానిపైన ఆయనకి సార్వభౌమత్వం కూడా ఉంది. దేవుడికి అన్నీ తెలుసు. అలాగే దేవుడు అన్నిటిపైన కూడా ఆయన ఆధిపత్యం కలిగి ఉన్నాడు. అందుకే దేవుడిని సర్వజ్ఞాని, సార్వభౌముడు అనేటువంటి పదాలతో మనం ప్రస్తావిస్తాం. అయితే ఇక్కడ వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే, దేవుడు సార్వభౌముడైనప్పుడు, దేవుడు సమస్త జ్ఞాని అయినప్పుడు ఆయనకి మనిషి పాపం చేస్తాడని తెలియదా? మరి మనిషి పాపం చేస్తాడని తెలిసినప్పుడు తెలిసి పాపం చేసే పరిస్థితులు అతను పెట్టి తన పాపంలో పడిన తర్వాత నేను చంపేస్తాను అని అనడం ఆయనకి ఉన్నటువంటి బుద్ధిహీనత లేదు. దేవుడికి అన్నీ తెలుసు. అటువంటప్పుడు తన సార్వభౌమత్వంతో, తనకున్న అధికారంతో ఆయన ఆపేయచ్చు కదా. ఆయన అప్పుడే ఆపేయకుండా ఆ తర్వాత వాడు చేసిన పాపానికి శిక్ష విధించి, ఆ తర్వాత వాడు నాశనం అయిపోతాడని వారి కొరకు తన కుమారుని పంపించి, ఆ కుమారుని శిలువ మీద చంపేసి, ఇప్పుడు ఆ శిలువ మరణం ద్వారా ఆ మనిషిని రక్షించాలనేటువంటి ఎంత తింగర పనులు చేయడం ఎందుకు? మొట్టమొదటే ఆపేయచ్చు కదా. ఇది ఎలా ఉందంటే, కాలకు ముందే ఆపొచ్చు కదా, కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు ఉంది అనేటువంటి విధంగా మనం దేవుడికి తెలివితేటలు నేర్పించే ప్రశ్నలు వేస్తాం. కానీ ఇక్కడ మనం దేవుని సార్వభౌమత్వాన్నైనా తప్పుగా అర్థం చేసుకుంటున్నాము, లేక దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళికలనైనా మనం తప్పుగా అర్థం చేసుకుంటున్నామని మనం ఆలోచన చేసుకోవాలి. దేవుని సార్వభౌమత్వం యోబు గ్రంథం 42:2లో యోబు ఎప్పుడైతే తను దేవుని నమ్మిన తర్వాత నీతిమంతుడిగా ఉన్నాడు అతడు, కానీ ఆ తర్వాత అతడు అనేక శ్రమల్లోనికి వెళ్ళిపోయాడు. ఆ శ్రమల్లోనికి వెళ్ళిపోయిన తర్వాత ఆ శ్రమలన్నీ అయిపోతున్నాయి. ఆ టైంలో అతడు దైవ దర్శనం పొందాడు. అప్పుడు దేవుని చూడగానే ఒక చక్కని కన్విక్షన్, నీవు సమస్త క్రియలు చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకున్నాను. నువ్వన్నీ చేయగలవని ఇప్పుడు నాకు అర్థమైంది. ఏం చేశాడు అప్పటికి దేవుడు అతని పిల్లల్ని అతనికి తిరిగి ఇవ్వలేదు కదా. దేవుడు అప్పటికి అతని పశువులను అతనికి తిరిగి ఇవ్వలేదు కదా. దేవుడు అప్పటికి అతని ఆరోగ్యం అతనికి ఇంకా తిరిగి ఇవ్వలేదు కదా. అతని ఆరోగ్యం పోయింది, అతని పిల్లలు ఒకరోజు చచ్చిపోయారు, అతని ఆస్తులు పోయాయి, అతని పశువులు పోయాయి. ఆఖరికి భార్య కూడా నువ్వు దేవుడిని వదిలేసి చచ్చిపో అంటుంది. ఇవన్నీ ఏం మారిపోలేదు. కానీ దైవ దర్శనం పొందగానే ఒక విషయం అతనికి అర్థమైంది, నువ్వు సార్వభౌముడవే, నువ్వు అనుకున్నది ఏదైనా జరుగుతుంది అని ఇప్పుడు నాకు తెలిసింది. అంటే నా జీవితంలో ఇన్ని కష్టాలు కూడా నువ్వు అనుకున్నాయే, నా జీవితంలో నేను అనుభవించిన ప్రతి సమస్య కూడా నువ్వు అనుకున్నదే, నువ్వేదనుకుంటే అది చేస్తావు అని నాకు అర్థమయ్యింది అని అన్నాడు. అంటే ఆ మాటలో దేవుడు ఎంత కీడు చేస్తాడనే భావన ఉందా, లేక ఈ మాటలో దేవుడు నాకు ఖచ్చితంగా మేలు చేస్తాడనే విశ్వాసం ఉందా? రెండూ ఉన్నాయి. ఆ రెండూ ఉన్నాయంటాం కంటే మేలు చేస్తాడనే ఆలోచన అయితే ఉంది అతనికి. ఎందుకంటే అంతకుముందు కూడా అతడు తన సాక్ష్యం చెప్తాడు, నా విమోచకుడు సజీవుడనియు, తర్వాత ఆయన భూమి మీద నిలిచిన నీవు నేను ఎరుగుదును, ఇలాగు నా చర్మం చీకిపోయినను ఈ శరీరంతో నేను ఆయన చూస్తాను అని తన నిరీక్షణని అతడు బయట పెట్టుకున్నాడు. దేవునిపై అతనికి విశ్వాసం ఉంది. దేవుడు ఖచ్చితంగా తప్పనిసరిగా తనకు న్యాయం చేస్తాడు. తను నీతిగానే జీవించాడు, నీతిగానే ఉన్నాడు, తను ఎక్కడ పొరపాటు చేయలేదు, తన నీతి క్రియలే చేశాడు. అయినా అతని జీవితంలో ఎంతో కీడు చూడాల్సి వచ్చింది. కాబట్టి దేవుడు ఖచ్చితంగా అతని యొక్క నీతిని పట్టించుకుంటాడని, ఒక రోజున ఆయన విడిపిస్తాడని, ఆయన ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు, మళ్ళీ ఇవ్వాలనుకుంటే ఆయన ఇస్తాడు అనేటువంటి స్పృహ తనకుంది. కాబట్టి దేవుని సార్వభౌమత్వం గురించి యోబు తన అనుభవం అంతట్లో ఎక్కడా పొరపాటుగా మాట్లాడలేదు. అదే దేవునికి బాగా నచ్చింది. ఇప్పుడు చూడండి, మనం ఎప్పుడైతే కష్టాలు అనుభవిస్తామో వెంటనే దేవుని సార్వభౌమత్వాన్ని ప్రశ్నిస్తాం. మరి నా దేవుడు నిజమైన దేవుడైతే, నా పరిస్థితులు అర్థం చేసుకుని ఉంటే, నిజంగా ప్రేమే కనుకుంటే ఇవాళ నన్ను ఆదుకోడా, ఆయన చెప్పినవన్నీ కూడా తప్పనిసరిగా జరుగుతాయి కదా. జరగట్లేదంటే దేవుడు ఒక విధంగా చెడ్డోడైనా అయి ఉండాలి, లేదా చేతకాని వాడైనా అయి ఉండాలి. కాబట్టి దేవుడు నా జీవితంలో అందుకే ఈ కార్యాలు చేయలేదని దేవుడి మీద మనం తప్పుడు అభిప్రాయానికి వస్తాం. కానీ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, బైబిల్ నిర్ద్వందంగా దేవుని సార్వభౌమత్వాన్ని తెలియజేస్తుంది. యోబుకున్నటువంటి ఆ మంచి మనసు మనకుంటేనే దేవుడిని సరిగ్గా అర్థం చేసుకోగలుగుతాం. దేవుడికి అన్నీ చేయగలిగినటువంటి సామర్థ్యం ఉందని దేవుడు తనకు కీడు చేసినందుకు యోబు నేరారోపణ చేసినట్టు మనకు ఎక్కడ కనబడదు. దేవుడు అన్నీ చేయగలడు అని అతనికి భవిష్యత్తు పట్ల ఉన్న విశ్వాసం ఆ మాటల్లో కనపడుతుంది. కానీ దేవుడు నాకు ఇంత కీడు చేశాడు, తనకి ఏది ఇష్టమైతే అది చేస్తాడు, ఎవరినైనా నాశనం చేసేస్తాడనే బాధతో మాట్లాడుతున్నట్టుగా అయితే ఆ వచనాలు లేవు. ఎందుకంటే పై అధ్యాయాన్ని మనం చదివితే, లేక ఆ తర్వాత ఉండేటువంటి వచనాలను మనం చదివితే యోబుకి దేవుని పట్ల ఎంత మంచి దృక్పథం ఉన్నదో అర్థమవుతుంది. మన సమస్యలు, మన ఆలోచనలు దేవుడు మారిపోయాడేమో, లేక దేవుడు చేతకానివేమో అని అనుకునేటట్టు చేస్తాయని 77వ కీర్తన 10వ చరణం. అందుకు నేను ఇలాగ అనుకునుచున్నాను, మహోన్నతుని దక్షిణహస్తం మార్పునుందని అనుకునుటకు నాకు కలిగిన శ్రమయే కారణం. నాకు కలిగిన శ్రమలే దానికి కారణం. మహోన్నతుని దక్షిణహస్తం
మారిపోయింది అని నేను అనుకుంటానికి నాకు కలిగిన శ్రమలే కారణం. నాకు ఈ శ్రమలు ఉండకపోతే దేవుడు మారిపోయాడని అనుకునేవాడిని కాదు. అవును, నువ్వు అనుకున్నావు, కానీ దేవుడేం మారిపోలే. మలాకి 3:6 ప్రకారంగా యెహోవానైన నేను మార్పు లేని వాడునని తెలియజేశాడు. ఆయన మారిపోడు. ఆయన సార్వభౌమత్వం తగ్గిపోలేదు, ఆయన సామర్థ్యం తగ్గిపోలేదు, ఆయన చేతకాని వాడు అయిపోలేదు, అలాగని ఆయన కఠినుడు కూడా అయిపోలేదు. మనమే జీవితంలో ఒక్కొక్క దశలో దేవుడి గురించి ఒకలాగా అనుకుంటూ ఉంటాం. సో ఇక్కడ దేవుని సార్వభౌమత్వం గురించి యోబు చెబుతున్న మాటను మనం కాస్త లోతుగానే పరిశీలన చేయాలి. 135 కీర్తన 6వ చరణంలో కూడా కీర్తనకారుడు అంటాడు, ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయో జరిగించేవాడు. ఆయనే తనకిష్టమైనదంతా జరిగిస్తున్నాడు. అంటే దేవుడు అన్నిటినీ తనకిష్టమైన పనులనే చేస్తాడు అని. మేలైనా కీడైనా ఆయన కంట్రోల్లోనే ఉన్నాయి. ఏది జరిగినా ఆయన తనకిష్టమైనట్టుగా చేసుకుంటున్నాడు. 115 2వ చరణాలు, మా దేవుడు ఆకాశం ముందు ఉన్నాడు, ఆయన తనకిష్టం వచ్చినట్లుగా సమస్తమును చేస్తుంది. ఈ సమస్త సృష్టి ఆయన చిత్త ప్రకారమే నడుస్తుంది. సమస్త కార్యాలు ఆయన చిత్త ప్రకారంగా నడుస్తున్నాయి. ఆయన చిత్తం దాటి ఏది కూడా జరగదు. యోబు మీద దాడి చేయాలన్నా అపవాది దేవుని దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చింది. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనంలో దేవుడు మాట్లాడుతున్న మాట చూస్తాం. నేనే పూర్వము దీన్ని కలుగు చేసేదననియు పురాతన కాలమందు దీన్ని నిర్ణయించదననియు నీకు వినబడలేదా? ప్రాకారము గల పట్టణములను నువ్వు పాడుదెబ్బలుగా చేయటం నా వల్లనే సంభవించింది. దేవుడు మాట్లాడుతున్న మాటల్ని మనం చూడొచ్చు. దేవుడు మాటలు ఎప్పుడూ మారిపో. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం, దేవుడు అబద్ధ మాటకు నరమాతుడుగాడు, ఆయన చెప్పి చేయకుండా మాటిచ్చి స్థాపింపకుండా. దేవుడు చెప్పిన ఏ మాట నిష్ఫలము కానేరదు. దేవుడు అజ్ఞానంగా అవివేకంగా ఏం మాట్లాడు. సర్వజ్ఞాని, మార్పులేనివాడు, ఆయన సార్వభౌముడు. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 9-10 వచనాలు, 14వ అధ్యాయం 24 వచనాలు, 43వ అధ్యాయం 13వ వచనాల్లో దేవుని సార్వభౌమత్వం ఇంకా బాగా మనకు స్పష్టంగా తెలియజేయబడుతుంది. సో ఇవన్నీ దేవుని సార్వభౌమత్వం గురించి మాట్లాడుతున్నాయి. ఇప్పుడు ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకుంటే వెంటనే మనం తలరాత దగ్గరికి వెళ్ళిపోతాం. ఎందుకండి, నా భర్తకి ఎంత అనారోగ్యం వచ్చింది, నా తలరాత. నా బిడ్డకి ఎందుకు ఈ మరణం వచ్చింది, తలరాత. లేకపోతే నాకెందుకు ఇన్ని జరుగుతున్నాయి, తలరాత. ఇలా రాసి పెట్టాడు దేవుడు, అంతే. ఇలా రాశాడండి, అందుకే ఇలా జరుగుతుంది. మీరే చెప్పారు కదా దేవుడు సార్వభౌముడు, దేవుడికి అన్నీ తెలుసని, దేవుడు చిత్తం లేకుండా ఏం జరగదని, దేవుడు తనకి ఇష్టమైన పనులన్నీ చేస్తున్నాడని. అంటే నా బతుకు ఇలాగ ఉండాలని కూడా దేవుడే నిర్ణయించాడని మనం పొరబడతాం. ఇది చాలా పొరపాటు. ఇది మొదటి మిస్కన్సెప్షన్. దేవుడు అన్నిటిపైన సార్వభౌముడు అనే విషయం, దేవుడు అన్నిటినీ ఇలాగే జరగాలని నీ జీవితంలో రాసి పెట్టాడు అని చెప్పట్లేదు. దేవుడికి అన్నీ తెలుసు అనేటువంటి ఆలోచన నీ జీవితంలో ఏం జరగాలో అన్నీ కూడా ఆయన నిర్ణయించాడు అని చెప్పడం పొరపాటు. ఇక్కడ ఇంకో చిక్కుముడి ఏంటంటే, మరి నా జీవితంలో ఏం జరుగుతుంది ఆయనకు తెలీదా? తెలియకుండా జరిగిందా అంటే తెలుసు. ఆయనకి తెలిసే జరుగుతుంది. ఆయనకి తెలిసే జరుగుతుంది అంటారు. ఆపే శక్తి ఆయనకు ఉందంటారు. అసలు దేవుడి గురించి మమ్మల్ని ఏమనుకోమంటారు? సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనంలో, యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగు చేశాను, నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగు చేశాను. ఈ మాట తీసుకొని కొంతమంది ఏమన్నాడంటే, అవును, దేవుడు కొంతమంది నాశనానికి సృష్టించాడు, కొంతమంది రక్షించడానికి సృష్టించాడు. దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకున్నారు, వాళ్ళు ఖచ్చితంగా రక్షించబడతారు. కొంతమంది దేవుడు నాశనానికి తయారు చేశాడు, అందుకే వాళ్ళు నాశనానికి వెళ్ళిపోతున్నారు అని. అంటే ఒక నరకానికి వెళ్తున్నాడు అంటే ఇంకా వాడి పొరపాటు ఏం లేదు. దేవుడు ఆయన అలాగే తయారు చేశాడు. అటువంటప్పుడు ఇంకా కొంతమందిని పాపులని చెప్పడం ఎందుకు? నేరం మనిషి మీద వేసేయడం ఎందుకు? దేవుడిదే కదా నేరం. కొంతమంది నాశనానికి, కొంతమందిని నిత్య జీవానికి ఆయనే కదా తయారు చేశాడు అని మనం పోహలోకి వెళ్ళిపోతాం. కాబట్టి దేవుని సార్వభౌమత్వం అన్నీ ఆయన స్వాధీనంలో ఉన్నాయి. అన్నిటిపైన ఆయన ఆధిపత్యం కలిగి ఉన్నాడు. ఏం జరుగుతుందో ఆయనకి ముందే తెలుసు. ఆయనకి సమస్తం పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉంది, ఒక ఉద్దేశం ఉన్నది. ఆయన ఉద్దేశ ప్రకారంగానే అన్నీ జరుగుతున్నాయి అని మాటలు మాట్లాడుకున్నప్పుడు ఎన్ని సమస్యలు తలెత్తుతాయి. అయితే ఇక్కడ వెంటనే ఆలోచనకు వచ్చేస్తాం ఏంటంటే, దేవుడు సార్వభౌముడే కానండి, మనిషికి బాధ్యతనిచ్చాడు. ఆ బాధ్యతను మనిషి చేయలేకపోయాడు, అందుకే మనిషి నరకానికి వెళ్ళిపోతున్నాడు అని మనం వేరే కన్క్లూజన్ కూడా రావచ్చు. మానవునికి బాధ్యత ఉందంటే అవును, మానవునికి బాధ్యత ఉంది. దేవుని సార్వభౌమత్వం గురించి రోమపత్రిక 9వ అధ్యాయము ఎలా తెలియజేస్తుందో, అలాగే 10వ అధ్యాయము మానవ బాధ్యతను గురించి కూడా తెలియజేస్తుంది. 9వ అధ్యాయమేమో దేవుడు కొంతమందిని ప్రేమిస్తున్నాడు, కొంతమందిని ద్వేషించాడు. మరి దేవుడే కొంతమంది నిత్య జీవంలోనికి రావాలని ఏర్పాటు చేసుకున్నాడు, కొంతమంది నాశనం అవటానికి ఆయన నియమించాడు అన్నట్టుగా మాట్లాడతాడు 9వ అధ్యాయంలో. 9వ అధ్యాయము 15వ వచనం చూడండి, ఎవరిని కరుణింతునో వాని కరుణింతును, ఎవని ఎడల జాలు చూపుదునో వాని ఎడల జాలు చూపుదును.
అంటే ఎవరి మీద ఆయన జాలి చూపించాలనుకుంటే వాళ్ళ మీద చూపిస్తాడు, ఎవరిని కరుణించాలనుకుంటే వాళ్ళే కరుణిస్తాడు. కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు గాని కరుణించు దేవుని వల్లనే అగును. చాలా పెద్ద ఇబ్బందులు పెట్టేశాడు పౌలు గారు. కాబట్టి ఇక మనిషి చేతులు ఏమి లేదు. నువ్వెంత కష్టపడినా, నువ్వెంత మంచిగా ఉన్నా నీదేవి కాదు. దేవుడు ఏం చేయాలనుకుంటే అది చేస్తాడు. అందుకే కదా ఫరో ఇశ్రాయేలుని వెళ్ళనివ్వట్లేదు అంటే, ఫరో చెడ్డోడు అనుకోకండి. ఫరో హృదయాన్ని ఎవరు కఠినపరిచారు? 17వ వచనం, మరియు లేఖనం ఫరోతో ఇలాగూ చెప్పాను, నేను నీ యందు నా బలము చూపుటకును నా నామం భూలోకమంతటా ప్రచుర మగుటకును అందు నిమిత్తమే నేను నియమించేదని. ఓకే, ఫరోను కూడా దేవుడు నియమించాడు, ఇశ్రాయేలు కూడా అక్కడ ఉండాలని దేవుడు నియమించాడు. ఇప్పుడు ఫరోను తిట్టుకోవడం ఎందుకు? మరి ఫరోది పొరపాటు కానప్పుడు ఫరో సైన్యాన్ని తీసుకెళ్లి ఎర్ర సముద్రంలో ముంచేయడం ఎందుకు? పెద్ద సమస్యలన్నీ పెట్టాడు 9వ అధ్యాయంలో. పెట్టి 10వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి మన బాధ్యత అంతా గుర్తు చేస్తాడు. అవును, దేవుడు ఎవరిని కరుణించాలో వారిని కరుణిస్తాడు, దేవుడు ఎవరి పట్ల కృప చూపించాలో వారి పట్ల కృప చూపిస్తాడు. 19వ వచనం, అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? రోమపత్రిక 9వ అధ్యాయం 19వ వచనం. అలాగైతే ఇక దేవుడి చిత్తాన్ని ఎవడు ఎదిరించాడని నువ్వు ఎవరిని తిట్టగలుగుతావు? అవునుగా నీవో మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నువ్వెవడవు? అరే, దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వేమో ఏళ్ళనేమో మంచిగా తయారు చేసావు, ఏళ్ళని చెడ్డగా తయారు చేసావు అని చెప్పడానికి నీకు అధికారం ఎవడిచ్చాడు? ఇదేంటయా బాబు పౌలు గారు, ఇప్పుడు దాకేమో దేవుడు ఏమనుకుంటే అదే జరుగుతుంది అన్నావు, మళ్ళీ ఏమో నా జీవితాన్ని ఇలా చేశాడు కదా అని నేను బాధపడదాం అనుకుంటేనేమో నీకెవడు అధికారం ఇచ్చాడంట? చాలా పెద్ద సమస్యలు పెట్టేసావయ్యా పౌలు గారు. ఇంకేమంటాడంటే, మరి దేవుడికి సార్వభౌమత్వం లేదా? ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును ఒక ఘటము ఘనహీనతకును చేయడానికి మంటి మీద కుమ్మరివానికి అధికారం లేదా? అలాగూ దేవుడు తన ఉగ్రతను అగుపరచుటకు తన ప్రభావం చూపుటకును నిశ్చయించిన వాడే నాశనములకు సిద్ధపడిన ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతంతో సహించిననేమి, మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల, అనగా యూదుల్లో నుండి మాత్రం గాక అన్యజనుల నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యం కనుపరచవలని ఉన్ననేమి. అంటే దేవుని సార్వభౌమత్వాన్ని దేవుని అనుగ్రహం దగ్గర తీసుకొచ్చాయి. దేవుని సార్వభౌమత్వాన్ని ఒక వ్యక్తి యొక్క నాశనం దగ్గర నుంచి ఒక వ్యక్తి యొక్క క్షేమం దగ్గర తీసుకొచ్చాయి. దేవుని సార్వభౌమత్వం ఎప్పుడూ మనిషికి మంచి చేయాలనే కోరుతుంది. ఉగ్రతాపాత్ర ఘటములను ఆయన కనికరించాలనుకుంటున్నాడంట, కరుణాపాత్ర ఘటముల ఎడల కాస్త కఠినంగా ఉండాలనుకున్నాడంట. కానీ ఎవరిని నాశనం చేయాలని అనుకోవడం లేదు. ఎవడును నశింపవల్లని ఇచ్చేంపక 2 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం నుంచి మనం చదువుతాం. ఎవడూ నశించాలని ఆయనకు ఉద్దేశం లేదు. అందుకే 11వ అధ్యాయం కన్క్లూజన్ లో వీటన్నిటికీ సమాధానం ఇస్తాడు. ఈవేళ వాళ్ళు అవిధేయులయ్యారు గనక వాళ్ళని విరిచేశాడు, ఈవేళ నువ్వు విధేయుడయ్యావు గనక నేను తీసుకొచ్చి అంటుకట్టాడు. కానీ దాని ఉద్దేశం వాళ్ళని వదిలేసుకోవడం కాదు. వాళ్ళు ఫలించట్లేదు గనక వాళ్ళని విరగ్గొట్టి నిన్ను కలుపుకోవడం ద్వారా ఒరే ఇలా ఫలించొచ్చురా అని వాళ్ళకి బుద్ధి చెప్పడానికి మిమ్మల్ని కలిపాడు, కానీ వాళ్ళు వదిలేయడానికి కాదు. అందుకని వాళ్ళని శిక్షించాడు, మిమ్మల్ని చేర్చుకున్నాడు. కానీ దేవుడి ఉద్దేశం వదిలేయడం కాదు అని 11వ అధ్యాయం కన్క్లూజన్ లోనే మీకు ఈ ప్రశ్నలకు సమాధానం వస్తుంది. ఊరికనే రాదు. 9వ అధ్యాయంలో దేవుని సార్వభౌమత్వం మాట్లాడతాడు, 10వ అధ్యాయంలో మానవ బాధ్యత మాట్లాడతాడు, 11వ అధ్యాయంలో రెండింటిని మెర్జ్ చేసి వాస్తవికమైన భావం దగ్గర తీసుకొచ్చాయి. ఇప్పుడు చూడండి, తల్లిదండ్రులకు 2 బిడ్డలు ఇంట్లో ఉన్నప్పుడు ఈ బిడ్డల్ని ఇలా చేద్దామనేటువంటి ఆలోచనలు తల్లిదండ్రులకు ఉంటాయి. కానీ ఒకడు తింగరేసాలేసి పరీక్ష పాస్ అవ్వకుండా ఉంటున్నాడు అనుకోండి, ఆయన తీసుకెళ్ళి ఎక్కడో వాడికి పనిలో పెట్టి వాడిని రకరకాల ఇబ్బందులు పెట్టి వాడిని రకరకాల పనిష్మెంట్లు ఇస్తున్నాడు అనుకోండి, అంత మాత్రాన ఈ చిన్నబిడ్డ అంటే తండ్రికి ఇష్టం ఉండదు, ఈ పెద్ద బిడ్డ అంటేనే ఇష్టమని మనం బయట వాళ్ళు ఒక ఆలోచనకు రావచ్చు. కానీ ఆ తండ్రి నిజంగా ప్రేమ కలిగిన వాడైతే 2 బిడ్డల్ని కూడా సరైన దారికి తేవాలనే ఒకరిని శిక్షిస్తున్నాడు, ఒకరికి అనుగ్రహము చూపిస్తున్నాడు తప్ప ఇద్దరి మీద వివక్ష ఉండి కాదు. ఒకళ్ళని ఎక్కువ ప్రేమిస్తున్నాడని వాళ్ళకి కావలసినన్ని ఇచ్చి, ఒకళ్ళని ద్వేషిస్తున్నాడని వాళ్ళ దగ్గర ఉన్నాయని తీసేయడం కాదు. తీసేయడం వెనకాల కూడా ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. ఆ తీసేయడం ద్వారా ఆ వ్యక్తిని తన దగ్గర తెచ్చుకోవాలి. ఇవ్వడం ద్వారా కూడా ఆయనకు ఉద్దేశం ఉంది. ఇవ్వడం ద్వారా ఆ వ్యక్తిని మరింతగా దగ్గరగా చేసుకోవాలి. కాబట్టి దేవుని బుద్ధి జ్ఞానముల గురించి రోమపత్రిక 11వ అధ్యాయం 34వ వచనంలో, ప్రభువు మనసు ఎరిగిన వాడేవాడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడేవాడు, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలవాడేవాడు, ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగినవి యుగయుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక, ఆమేన్. 33వ వచనం, ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరం, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభువు మనసు ఎరిగిన వాడేవాడు. అసలు దేవుడు మనసు ఎవరికైనా అర్థమైందా? దేవుని ఆలోచనలు ఎవరికైనా అర్థమయ్యాయా? అర్థమవ్వకే దేవుని సార్వభౌమత్వాన్ని ప్రశ్నించేవాడు ఒకడు బయలుదేరతాడు, లేక దేవుడిచ్చిన స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేసుకొని చేయాల్సిన అన్ని పనికిమాలిన పాపాలని చేసేసి, నాశనకరమైన పనులని దుష్క్రియలన్నీ చేసేసి నరకానికి వెళ్ళేటప్పుడు నువ్వే నన్ను నరకాన్ని పంపుతున్నావని దేవుని మీద నేరారోపణ చేసే బుద్ధిహీనమైన మనుషులు ఉన్నారు. మన బాధ్యతలు మనం విస్మరించకూడదు. 10వ అధ్యాయము మన బాధ్యత ఏంటో
తెలియజేస్తుంది. 4వ వచనం, విశ్వసించు ప్రతివానికి. విశ్వాసం ఉంచడం మన పని. అలాగే 9వ వచనం, నోటితో ఒప్పుకోవడం మన పని, ప్రార్థన చేయడం మన పని. 13వ వచనం, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో, ప్రార్థన చేయడం మన పని, విశ్వాసం ఉంచడం మన పని, ఒప్పుకోవడం మన పని. ఈ పనులు మనం చేయాలి. ఈ పనులు మనం చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో ఆయన కార్యం చేస్తాడు. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకాయ, ఉచితముగా ఆయన నీతిమంతులుగా తీర్చిదిద్దుతాడు. మన బాధ్యత ఉన్నది అని పౌలు భక్తుడు రోమపత్రిక 10వ అధ్యాయంలో గుర్తు చేస్తూ వస్తున్నాడు. అక్కడే మనం ఆలోచన చేసుకోవచ్చు. సౌలు రాజుని ఎవరు కోరుకున్నారు? దేవుడే కోరుకున్నాడు కదా. సౌలు గాడిదలను వెతుక్కోవడానికి వెళ్తా ఉంటే ఎవరో చెప్పారు ఇక్కడ ఒక ప్రవక్త ఉన్నాడంటే, ఓహో ఆ ప్రవక్తను అడిగితే మన గాడిదలు ఎక్కడున్నా తెలుస్తాయి అనుకుని ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. అయ్యా మా గాడిదలు పోని ఎక్కడున్నాయో మాకు కొంచెం చెప్తారా, దేవుడిని అడిగి చెప్తారా అంటే, నీ గాడిదలు కూడా పక్కన పెట్టు, దేవుడు నిన్ను రాజుగా ఎన్నుకున్నాడు అంటాడు. బాబోయ్ నేనేంటంటే రాజుని ఏంటంటే, లేదు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. దేవుడు ఉచితముగా, అతని ప్రయాస లేకుండా, అతనేమి రాజు అవ్వటానికి కావలసిన ట్రైనింగ్ తీసుకోవడం లేదు, ఆ రకమైనటువంటి ప్రవర్తన లేదు, ఆ రకమైన పద్ధతి లేదు అతని దగ్గర, ఏ విధమైన అర్హత లేదు అతనికి. కానీ అతను రాజుగా ఎన్నుకొని అతనికి ఇశ్రాయేల్ రాజ్యం అప్పచెప్పి అతనికి గొప్ప అవకాశం ఇచ్చాడు పరిపాలించడానికి. కానీ పరిపాలన ఎప్పుడైతే చేతికి వచ్చిందో, ఇందాక ఇశ్రాయేల్ స్వాతంత్ర్యం గురించి మాట్లాడుకున్నాం. ఐగుప్తు దేశంలోంచి విడుదల చేయబడి కానాను దేశం దగ్గరికి ఆ సీనాయి అరణ్యానికి రాగానే వాళ్ళ స్వాతంత్ర్యాన్ని వాళ్ళు దుర్వినియోగం చేసుకున్నారు, దూడం తయారు చేసుకున్నారు. ఇక్కడ సౌలుకి అధికారం ఇస్తే ఈ అధికారాన్ని సౌలు ఏం చేశాడు? దుర్వినియోగం చేసుకున్నాడు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని తన ప్రాబల్యం పెంచుకోవడానికి, తన సైన్యం పెంచుకోవడానికి, తన పేరు ప్రఖ్యాతులు స్థాపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒకసారి ఒక చోట ఒక ప్రాంతానికి యుద్ధానికి వెళ్ళక ముందు వాళ్ళు బలి అర్పించాల్సిన సమయం వస్తే సమూయేలు చెప్పిన సమయానికి రాలేదని అతనే బలి అర్పించేయడం మొదలు పెడితే, అప్పుడు వెంటనే సమూయేలు అంటాడు, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు కానీ నువ్వు దేవుడు అనుకూలంగా నువ్వు నడవట్లే, కాబట్టి ఇంక నిన్ను దేవుడు తీసేద్దామని డిసైడ్ అయిపోయాడు, జాగ్రత్త అన్నాడు. ఆ వార్నింగ్ కన్నా అతను జాగ్రత్తగా ఉండాలి. కానీ అతడు బాగుపడలేదు. 15వ అధ్యాయంలో మళ్ళీ ఛాన్స్ ఇచ్చాడు. దేవుడు నీకు మళ్ళీ అవకాశం ఇస్తున్నాడు, ఇప్పుడైనా దేవుడు చెప్పిన పని చెయ్యంటే మళ్ళీ అక్కడ కూడా తింగర పనులు చేశాడు. వెళ్ళి విజయం సాధించి వచ్చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడని సమూయేలు వచ్చి అడిగితే విజయస్తూపం స్థాపించడానికి వెళ్ళాడంట. ఈయన అద్భుతంగా విజయం సాధించాడని ఓ పెద్ద టవర్ కట్టుకొని నేను కదా ఇంత గొప్ప విజయం సాధించానని అనుకోవటానికి వెళ్ళాడంట. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 12వ వచనం, ఉదయం నా సమూయేలు లేచి సౌలు ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మెలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలకు పోయిన సమాచారం వినను. ఈయన జయసూచకమైన శిల నిలుపుకుంటాడా? ఈయన జయం సాధించాడో లేదో తేల్చాలి కదా అక్కడ. ఈయనకి ఎప్పుడు చూసినా తన పేరు ప్రఖ్యాతులు, తన ప్రాబల్యం తప్ప దేవునికి అనుకూలంగా బ్రతకాలి అన్న స్పృహ లేదు. దేవుడు నాకు ఇంత గొప్ప భాగ్యం ఇచ్చాడు, దీన్ని కాపాడుకోవాలి, ఆ నీతి క్రియలు నేను చేయాలి, అనర్హమైనటువంటి నాకు రాజుకు ఉండేటువంటి భాగ్యం ఇచ్చాడు, ఇప్పుడు దీన్ని నేను కాపాడుకోవాలి అని అనుకోలేదు. 1 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయంలో చెప్పిన మాటే మళ్ళీ 15-11లో కూడా మనం చూస్తాం. 13:13లో అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నువ్వు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. దేవునికి ఆ ఆలోచన ఉంది, అయితే నీ రాజ్యము నిలవదు. ఇప్పుడు వెంటనే మనకు ప్రాబ్లం రావాలి. దేవుడికి తెలియదో సౌలు మాట ఏంటండి? దేవుడికి తెలుసో తెలీదో పక్కన పెడదాం, కానీ దేవుడు తన సార్వభౌమత్వంలో అవకాశాలు ఇస్తాడు. దేవుడు తన సార్వభౌమత్వంలో ఆయన అనుగ్రహం చూపిస్తాడు. దేవుడు తన సార్వభౌమత్వంలో ప్రతి వ్యక్తి తన దగ్గరికి చేరడానికి ఆయన కృప చూపిస్తూనే ఉంటాడు. సో ఆయన అనుగ్రహకర్త, కృపగల దేవుడు, సార్వభౌముడే గాని ఆయన మనిషికి అవకాశాలు ఇస్తున్నాడు. ఆదాము తప్పు చేస్తాడని ఆయనకు తెలీదా? కానీ అతనికి అవకాశం ఇచ్చాడు. అవకాశాలని మనం ఎప్పుడైతే చేజార్చుకుంటామో వెంటనే దేవుని పైన ఆరోపణ చేయడానికి ప్రయత్నం చేస్తాం, కానీ మన లోపం ఏమిటి అని ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయం. అది మనకున్నటువంటి చెడు లక్షణం. 1 సమూయేలు 15:11 సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలు గైకొనకపోయాను గనుక అతను రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను.